దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం పాలమూరు జిల్లా కేంద్రంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో కమిటీ సభ్యులు అమ్మవారికి 6,66,66,666 రూపాయల 66 పైసలతో అలంకరించారు. గత కొన్ని సంవత్సరాలుగా అమ్మవారికి మహాలక్ష్మి అలంకరణలో భాగంగా పట్టణ ఆర్య వైశ్య సంఘం సభ్యులు అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి ఏటా ఒక సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని అలంకరించే కమిటీ సభ్యులు ఈసారి 6 అంకెను ఎంచుకొని తమిళనాడు నుండి ప్రత్యేకంగా పిలిపించిన నిపుణులతో అమ్మవారికి కరెన్సీ అలంకరణ చేయించారు. ఈ అలంకరణ భక్తులను అమితంగా ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పట్టణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు గుండా వెంకటేశ్వర్లు, కార్యదర్శి మిర్యాల వేణుగోపాల్, కోశాధికారి తల్లం నాగరాజు, ఇతర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
యాదేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆత్మీయ హిందూ బంధువులందరికీ కూడా శరన్నవరాత్రుత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పాలమూరు పట్టణంలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా కనీ విని ఎరగని రీతిలో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అమ్మవారిని మనం ఇక్కడ మహాలక్ష్మి రూపంలో ఆరాధించుకున్నాం, అలంకరించుకున్నాం. అద్భుతమైనటువంటి రీతిలో మహాలక్ష్మి యొక్క అనుగ్రహం ఇంటిల్లిపాదికి ప్రతి కుటుంబానికి ప్రతి పిల్లకు ప్రతి పెద్దకు కూడా ఉండాలని ఈ సందర్భంగా కాంక్షిస్తూ ఈరోజు సాయంత్రం అమ్మవారికి విశేషమైనటువంటి లక్ష్మీ పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించి భక్తాదులందరికీ ఐశ్వర్యాన్ని ప్రసాదించాలి. ఐశ్వర్యము అంటే డబ్బులనే కాదు, వారు కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్చేటువంటి ప్రయత్నం దిశగా అమ్మ అనుగ్రహంతో వారి కోరికలన్నీ నెరవేర్చి విద్య కానీ ఉద్యోగం కానీ వివాహం కానీ సంతానం కానీ వ్యాపారం కానీ ఇతరత్ర ఏదే కానీ అన్ని రంగాల్లో ప్రతి వాళ్ళు రాణించాలి. అద్భుతమైనటువంటి కృషి జరగాలి. పాలమూరంతా సస్యశ్యామలం కావాలనేటువంటి ఉద్దేశంతో లోక కళ్యాణార్థం ఈరోజు అమ్మవారిని మహాలక్ష్మి రూపంలో ఆరాధించుకొని భక్తాదులందరికీ కూడా వచ్చినటువంటి ప్రతి భక్తుడికి కూడా లక్ష్మీ ప్రసాదాన్ని ఒక కాయిన్ రూపంలో వాళ్ళ ఇంట్లో స్థిర లక్ష్మి ఉండాలి. ఎప్పటికీ లక్ష్మీ అమ్మవారు వాళ్ళ ఇళ్లలో తాండవం చేస్తూ ఉండాలి. వాళ్ళ ఇళ్లలో ధన కనక వస్తువాహనాలు ఉండాలి అనేటువంటి సంకల్పంతో ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీ కాయిన్ అంటే పూజ చేసినటువంటి రూపాయి బిళ్ళను భక్తాదులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా లక్ష్మీ ప్రసాదం ద్వారా భక్తులు తరించాలి, అందరూ ఐశ్వర్యంతో తొలతూగాలని ఈ సందర్భంగా జగన్మాతను ప్రార్థిస్తూ స్వస్తి. వాసవి పట్టణ ఆర్యవైశ్య సోదర సోదరులకు మరియు హిందూ బంధుమిత్రులకు తెలియమనగా దసరా నవరాత్రులు పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బ్రాహ్మణవాడి అందు గత 3 రోజుల నుంచి వైభవంగా జరగడం జరుగుతున్నది. దాని నిన్న అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారి దర్శనం ఇచ్చింది. ఈరోజు లక్ష్మీదేవి రూపంలో అమ్మవారి దర్శనం భక్తులకు ఇవ్వడం జరుగుతున్నది. ఇటు లక్ష్మీదేవి రూపంలో అలంకరణ కొరకు తమిళనాడుకి వెళ్ళి రప్పియడం జరిగింది. వారి ఆధ్వర్యంలో మనం డెకరేషన్ చేసుకోవడం జరిగింది. 6,66,66,666 రూపాయల 66 పైసలతోటి అలంకరణ చేసుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ 1 కోటి రూపాయలు ఎక్కువ పెట్టి అలంకరణ చేసుకోవడం జరిగింది. ఈ అలంకరణ తర్వాత రాత్రి 9 గంటల తర్వాత లక్ష్మీ అమ్మవారి ముందు పూజించబడినటువంటి లక్ష్మీ కాయిన్స్ 1 రూపీ కాయిన్స్ ఏవైతున్నాయో అవి భక్తులకు పూర్తిగా ఉచితంగా ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఈరోజు ఎంతమంది వచ్చినా 10,000 20,000 మంది సంఖ్య రావచ్చని మేము అనుకోవడం జరుగుతుంది. ఎంతమంది వచ్చినా వాళ్ళకి ఇవ్వడానికి ముందుగా ఉన్నాము. మా కార్యకర్తలు కానీ మేము కానీ మా కమిటీ సభ్యులు ఈ కార్యక్రమాలన్నీ మా గొంజాల రాఘవేంద్ర శర్మ గారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా ప్రతినిత్యము అభివృద్ధి చెందుకుంటూ కార్యక్రమాలను జరుపుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతున్నది. అదేవిధంగా ఉదయం అభిషేకంతో స్టార్ట్ అయ్యి అయిపోయిన తర్వాత కుంకుమార్చన తర్వాత లలితా సహస్ర హోమం జరిపిన తర్వాత సాయంత్రం పల్లకి సేవ, ఇవన్నీ ప్రతిరోజు నిత్యం జరిగే కార్యక్రమాలు. ఇటు కార్యక్రమాలకు ఓన్లీ ఆర్యవైశ్యులే అనుకోకుండా హిందూ బంధు మిత్రులందరూ ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా సరే వాళ్ళకి అన్నప్రసాదం కూడా మేము ప్రతిరోజు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. నిన్న 4,000 మందికి భోజనాలు పెట్టడం జరిగింది. ఈరోజు 5,000 6,000 మంది రావచ్చు, ఆదివారం ఉండదని చెప్పని లక్ష్మీదేవి అలంకరణ ఉందని దానికి కూడా మేము అన్నిటికీ తయారైనాం. కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి వచ్చే భక్తునికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి మా కార్యకర్తలు కానీ మేము కానీ ముందుడి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. రాత్రి వచ్చిన వారి అందరికీ ప్రతి ఒక్కరికి రాత్రి 11 కానీ 12 గంటలు కానీ దేవాలయం తెరిచే ఉంటుంది. వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి ఆ లక్ష్మీకాయని పూర్తిగా అమ్మవారి ప్రసాదంగా వాళ్ళకి పూర్తిగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రేపు వనదుర్గ అలంకరణ తర్వాత సరస్వతీదేవి అలంకరణ రోజు ఉడక నోట్బుక్స్ కానీ పెన్స్ కానీ పలకలు పిల్లలకు పూర్తిగా ఉచితంగా సరస్వతీదేవి అనుగ్రహం పిల్లలకు ఉండాలని చెప్పి అవి కూడా పూర్తిగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పండుగ విజయదశమి అయిన మరుసటి రోజు విజయయాత్ర. ఈ 9 రోజులు అయితే ఏవైతే నవరాత్రులు మేము ఆలయంలో జరుపుకున్నామో అట్టి నవరాత్రుల తరంగా 9 అలంకారాలను ప్రజల వద్దకే తీసుకెళ్ళి కొంతమంది రాని వాళ్ళకు కూడా దర్శన భాగ్యం కలిగించాలనే ఉద్దేశంతో ఊరేగింపుగా మేము విజయయాత్ర బ్రహ్మాండంగా మేము విజయయాత్ర చేసుకుంటున్నాం. అటు విజయయాత్రలో ఆర్యవైశ్యులే కాకుండా మిత్రులందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. జై వాసవి.